మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు తర్వాత విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం విశ్వంబర. ఈ సినిమాపై మొదట్లో అంచనాలు సాధారణంగా లేవు. కాన్సెప్ట్ వీడియో విడుదలైన వెంటనే అభిమానులు, ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇది ఖచ్చితంగా విజువల్ వండర్ గా నిలుస్తుంది అని మెగాస్టార్ కెరియర్ లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ గ్రాస్ అవుతుందని బలమైన నమ్మకం ఏర్పడింది. కానీ టీజర్ విడుదలయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీజర్లో కనిపించిన గ్రాఫిక్స్ క్వాలిటీపై సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇంత బడ్జెట్ పెట్టి ఇలాంటి గ్రాఫిక్సా, అమీర్పేట్ స్థాయి విఎఫ్ఎక్స్ కు అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు. ఈ ట్రోల్స్ ను మూవీ టీం చాలా సీరియస్ గా తీసుకుని మొత్తం గ్రాఫిక్స్ టీమ్ ను మార్చేసి కొత్త విఎఫ్ఎక్స్ కంపెనీకి ప్రాజెక్ట్ ను షిఫ్ట్ చేసినట్లుగా సమాచారం. దీంతో మొత్తం విఎఫ్ఎక్స్ షార్ట్స్ పై రీవర్క్ చేయాల్సి వచ్చింది. దీని ప్రభావంగా నిర్మాతపై బడ్జెట్ భారం డబుల్ అయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొత్తం బడ్జెట్ దాదాపు 250 కోట్లకు పైగా చేరిందని టాక్. అందులో కేవలం గ్రాఫిక్స్ కోసమే 130 కోట్లకు పైగా ఖర్చు చేశారని, మెగాస్టార్ చిరంజీవి రెమ్యునరేషన్ దాదాపు 75 కోట్లుగా ఉందని తెలుస్తోంది. కానీ ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఈ సినిమా థియేట్రికల్ షేర్ గా 250 కోట్లు రాబట్టడం చాలా కష్టమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పైగా ఓటీటీ డీల్స్ కూడా థియేటర్ ఫలితాలపై ఆధారపడుతున్నాయి. అందుకే ఇకపై విడుదలయ్యే ప్రతి కంటెంట్ ఆడియన్స్ ను వేరే లెవెల్లో ఆకట్టుకోవాల్సిందేనని, అప్పుడే విశ్వంబర బ్రేక్ ఈవెంట్ సాధ్యమవుతుంది అని విశ్లేషకులు చెప్తున్నారు.